ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని సూటిగా ఒకరు ఒక ప్రశ్న వేయటం జరిగింది. నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా మనస్సు బయటికే పరిగెడుతుంది, కానీ అంతర్ముఖం కాలేకపోతుంది. నేను చెయ్యలేకపోతున్నాను. అసలు ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం కావటం లేదు. ఇంతకీ నన్ను ఏం చెయ్యమంటారు అన్న ప్రశ్నని ఒకరు మహర్షుల వారి దగ్గర ప్రస్తావించటం జరిగింది. నిజమే, బాగా అలవాటు పడినటువంటి మనస్సు ఇంద్రియ వ్యాపారముల వెంట, కోరికల వెంట, బంధాల వెంట, లోక వ్యవహారముల వెంట అది పరిగెట్టడం సహజం. అసలు దేహాత్మబుద్ధి కలిగిందే వాసనా ప్రభావం చేత. ఆ వాసనలని, కోరికలని నెరవేర్చుకోవటానికి అది మాటి మాటికి ఇంద్రియ సహాయంతో బయటికి దూకుతూ ఉంటుంది. అటువంటి ఒక పొగరుమోతు గొడ్డుని ఏ విధంగా అయితే పచ్చిక చేలల్లో మేస్తున్నప్పుడు మరి దాన్ని మచ్చిక చేసుకోవాలి కదా, బయట తిరగకుండా ఉండాలి అంటే దానికి చక్కటి ఆహారము, పచ్చటి గడ్డి పెట్టినప్పుడు ఇంట్లోనే ఉంటూ అది బయట ప్రస్తావనకి అవకాశం ఉండదు కదా. ఈ మనస్సు కూడా ఒక పశువు లాంటిది. దానికి ఎంతసేపటికి బాహ్య విషయాల మీద, ఇంద్రియ వ్యాపారముల మీద, కోరికల మీద మాటి మాటికి ఇంద్రియాలకి భోగి అవుతూ వాటి వెంటనే పడుతూ ఉండటం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఆ మనస్సుని ముందు ఆ వైలెంట్ మైండ్ని సైలెంట్ జోనికి తీసుకురా. ప్రాణాయామము చేత, వైరాగ్యము చేత. అది నీ చేతుల్లో ఉంది. నీవు సాధన చేసేది ఆత్మప్రకాశానికి కాదు, అడ్డు తొలగించే ప్రయత్నమే సాధన. ఇక్కడ ఏమిటా అడ్డు? నీ సంకల్పములే నీకు అడ్డు, నీ బాహ్య చింతనే నీకు అడ్డు. అందుకనే మహర్షుల వారు ఉపదేశ సారంలో చాలా స్పష్టంగా చింతా విహీనం హృది చింతయామి అంటూ చెప్పుకొచ్చారు కదా. ఆలోచన లేని మనస్సు మరి ఆత్మే మరేది, ఏది కొత్తగా రాదు. ఆ తర్వాత తెలుస్తుంది. ఆలోచన ఉన్నా లేకపోయినా, ఇంద్రియాలు పనిచేస్తున్నా పనిచేయకపోయినా నీ సహజత్వానికి ఎట్టి ఇబ్బంది ఉండదని. దాన్నే ఇంకా వివరణతో చెప్పుకోవాలి అంటే, తెర మీద ఏ రకములైన బొమ్మలు పడినప్పటికీ పడకపోయినా మరి తెరకేమీ ఇబ్బంది లేదుగా. బొమ్మలు పడితే తెరకేమైనా నష్టమా, పడకపోతే లాభమా? అటువంటిది ఏది ఉండదు కదా. కనుక నాయన, నీవు ఈ మనస్సుని మచ్చిక చేసుకో. అది సాధన వల్ల, తీవ్ర వైరాగ్యం వల్ల క్రమంగా నీకు అలవాటవుతుంది. ఆ తరువాత అది బయటికి పోయే ప్రసక్తే లేదు. ఇందాక చెప్పినట్లు ఒక పశువుని గోశాలలో కట్టేసి మరి దానికి పచ్చగడ్డి అందించినప్పుడు బయట తినాలన్న సంకల్పం ఉండదు.
ఆ తరువాత దాన్ని కట్టేసిన తాడు ఊడతీసినా అది ఇంకా బయటికి పోదు, స్వేచ్ఛను కోరుకోదు, బయట తినాలన్న సంకల్పము ఆ పశువుకి తల ఎత్తదు. కనుక నీవు చెయ్యవలసింది ఇందాక చెప్పినట్టు నీ మనస్సుని చింతావిహీనం చెయ్యి, మచ్చిక చేసుకో. ఇంద్రియ వ్యాపారముల వెంట పరిగెత్తవద్దు. ఆ తరువాత ఇందాక చెప్పినట్లు పశువుని కట్టేసినా కట్టేయకపోయినా అది పొమ్మన్నా బయటికి పోదు. కారణం, నీవు దానికి కావలసినటువంటి ఆహారాన్ని అందిస్తున్నావు. ఇక్కడ కూడా మూలంలో నీవు నిలిచి ఉండటం వల్ల మనస్సు ఎక్కడ, అహంకారం ఎక్కడ, ద్వైతం ఎక్కడ, సృష్టి ఎక్కడ, దేహాత్మ బుద్ధే జనించదు కదా. కనుక చెయ్యవలసింది నీవు విచారించు. ఒక్కసారి గనక నీవుగా నిలిచి ఉన్న తరువాత ఆ మనస్సుని బయటికి పొమ్మన్నా పోదు సుమా. అన్నీ కనపడుతూనే ఉంటాయి. వీటి మీద కూడా మమకారం కానీ, బంధము కానీ, రాగద్వేషాలు కానీ, కోరిక కానీ జనించదు సుమా. కనుక నీవు చెయ్యవలసింది అత్యంత తేలికైనది, నీవుగా ఉండుటే. కొత్తగా ఏది రాదని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. నేను అంటే నీ సహజత్వము. ఎప్పుడైతే ఒక వ్యక్తిత్వము, ఒక పరిమితత్వము, ఒక కర్తృత్వము, జీవభావనతో, దేహ పరిమాణంతో బయటికి దూకిందో మరి అంతా మాయాజనితమే కదా, కనపడిపోయేదే కదా. ఏ ఒక్క అవస్థ సత్యము కాదు కదా. జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు ఇదిగో ఈ బయటికి పోయిన అహంకారము, ఈ వ్యక్తిత్వము, ఈ మనస్సు దేహాలని మార్చుకుంటూ, అంటే స్థూల సూక్ష్మ కారణ దేహములతో అది ఆయా లోకాలని దర్శిస్తూ తెచ్చుకున్న వాసనలని మరి అనుభవిస్తుంది కదా. వాసనలు ఉంటే ఉన్నాయి, వాడి జోలికి పోవద్దు. ముందు నీవెవరివో తేలిపోతే ఆ వాసనలు నిన్నేవి చెయ్యవు. అవి అందరికీ సమానమే సుమా. జ్ఞాని అయినా అజ్ఞాని అయినా వాసనలు ఉండి తీరుతాయి ఈ మాయలో. కాకపోతే అవి బంధహేతువులు కావు. జ్ఞాని విషయంలో భోగహేతువులై వాటి పనులని అనుభవిస్తూ ముందుకు సాగిపోతాడు మూలము నెరిగిన ఆత్మజ్ఞాని. అది తెలియకుండా నీవిప్పుడు ఇంద్రియాల వెంట పరిగెడుతున్నావనుకో, ఏం జరుగుతుంది? పునరపి మరణం, పునరపి జననం, అంతకు మించి ఏమీ లేదు. నీవుగా నిలిచి ఉండటానికి కావాల్సింది దృశ్యవారితం, కావాల్సింది అంతర్ముఖం, కావాల్సింది చింతావిహీనం, కావాల్సింది మౌనము. మౌనం అంటే ఏదో కాదు, ఎరుకతో కూడిన ఆలోచన లేని మానసిక స్థితే మౌనము. అదే సత్యస్థితి, అదే ఉన్న నీ సహజత్వము. ఏది కొత్తగా రాదు. మంచిది. మౌనమే శరణ్యం.